యా స్క్రీన్ ఓకేనా కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. యా గైస్, ఇది మనకి పార్ట్నర్షిప్ టేబుల్ అంటాం. లాస్ట్ క్లాస్లో మనం ట్రేడింగ్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి అండ్ ఫ్రీ ఐటమ్స్ వస్తే ఏ విధంగా ఎంటర్ చేయాలి, డిస్కౌంట్స్ వస్తే ఏ విధంగా ఎంటర్ చేయాలని డిస్కస్ చేసాం. ఇక్కడ పార్ట్నర్షిప్ అంటే ఇద్దరు కలిసి ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేశారు. 31st మార్చ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని క్లోజ్ చేసి ఆ కంపెనీని స్ప్లిట్ చేసుకున్నారు. 31st మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ డేకి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. సో దాన్నే ఇది బ్యాలెన్స్ షీట్ అంటాం. ఈ బ్యాలెన్స్ షీట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ జరుపుకుంటాం. ఇక్కడ టోటల్గా 7,96,000 మనకి బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఉంది. ఈ బ్యాలెన్స్ షీట్ అంతా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని ఇదే వాల్యూస్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. సో దీనే మనం పార్ట్నర్షిప్ అంటాం. ఆల్రెడీ కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలో మీకు తెలుసు. ఓకే, సో పార్ట్నర్షిప్ డైరెక్ట్గా మనం కంపెనీ క్రియేషన్ చేసేస్తాం. పార్ట్నర్షిప్ కంట్రోల్ ఏ సేవ్. సో ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టుకుని లైక్ జిఎస్టీ ఆప్షన్ ఎస్ పెట్టుకుని నార్మల్గా చేసేయాలి. యా, నెక్స్ట్గా క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్తాం. తర్వాత నెక్స్ట్ మ్యాన్సూర్ క్యాపిటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ ఇక్కడ 3 lakhs. టాలీ ఓకే కదా, కనబడుతుంది కదా? టాలీ కన్ఫర్మ్ చేయండి. యా, సర్వేల్ టెక్నాలజీస్ కంట్రోల్ సి, కంట్రోల్ బి, సన్రీ క్రియేటర్స్ 45,000. నెక్స్ట్ ఒమేగా ఇన్ఫోటెక్ కంట్రోల్ సి, కంట్రోల్ బి, $1 lakh. పిజిఎన్ వన్ టెక్ సర్వీసెస్ కంట్రోల్ సి, కంట్రోల్ బి, 20,500. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్ కంట్రోల్ సి, కంట్రోల్ బి, ప్రొవిజన్స్ అంటే కరెంట్ లయబిలిటీ అని అర్థం. 2,500. నెక్స్ట్ శాలరీ పేయబుల్ కంట్రోల్ సి, కంట్రోల్ బి, సో 10,000. నెక్స్ట్ టెలి చార్జెస్ పేయబుల్ కంట్రోల్ సి, కంట్రోల్ బి, ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ కంట్రోల్ సి, కంట్రోల్ బి, 15th. మోటార్ వెహికల్ కంట్రోల్ సి, కంట్రోల్ బి, ఫిక్స్డ్ అసెట్స్ 1 lakh. నెక్స్ట్ ఫర్నిచర్ కంట్రోల్ సి, కంట్రోల్ బి, 25,000. ఆఫీస్ ఎక్విప్మెంట్ కంట్రోల్ సి, కంట్రోల్ బి, ఆఫీస్ బిల్డింగ్ కంట్రోల్ సి, కంట్రోల్ బి, 2,50,000. ఎలక్ట్రిసిటీ డిపాజిట్స్ కంట్రోల్ సి, కంట్రోల్ బి, డిపాజిట్స్ 10,000. ఫోన్ డిపాజిట్స్ కంట్రోల్ సి, కంట్రోల్ బి,
30,000. Tech savvy technologies, Control C, Control V, sundry debtors, 40,000. Ganesh Technologies, Control C, Control V, 25,000. తర్వాత యూటీఐ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఆల్రెడీ క్యాష్ ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ 30,000. తర్వాత ఎస్కేప్ చూడండి, ఎస్కేప్, ఆల్టర్, లెడ్జర్, క్యాష్. క్యాష్ ఎంత వాల్యూ 15,000. తర్వాత ఎస్కేప్, క్రియేట్ యూనిట్స్, ఎన్ఓఎస్, వర్స్, స్టాక్ ఐటమ్. Processors, Control C, Control V, numbers, S, Alt W, 14. మీరు అక్కడ నెంబర్ ఇచ్చుకుంది 18 ఇవ్వాలి. సో 10 రేట్ ఇవ్వలేదు, డైరెక్ట్ వాల్యూ ఇచ్చాడు. వాల్యూ దగ్గర అమౌంట్ ఇవ్వాలి. ఇస్తే ఒక్కొక్కటి ఎంత పడింది అనేది మనకు చూపిస్తుంది. హార్డ్ డిస్క్, Control C, Control V, $15,000, 40,000. Printers, Control C, monitors, Control C, Control V, UPS, ఇలా ఎంటర్ చేసుకోవాలి. వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూద్దాం. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో టోటల్గా మనకి 7,96,000 వచ్చింది. ఇక్కడ కూడా 7,96,000 వచ్చింది. సో ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇదంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఒక 1 మంత్ నేను చూపిస్తాను. వోచర్స్, రిసిప్ట్ 17 కొత్తగా వచ్చింటే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తాను. శాలరీ పేయబుల్, పేమెంట్, సో తర్వాత సెమినార్ ఎక్స్పెన్సెస్, ఆల్ట్ సి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్,
మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. క్యారేజ్ అవుట్వర్డ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, carriage inwards, direct expenses, by cash. Next, direct extra charges payable 3000, మళ్ళీ డెబిట్ చేస్తున్నాను. ఎలక్ట్రిసిటీ పేయబుల్, చార్జెస్ పేయబుల్ అన్న ఎక్స్పెన్స్ పేయబుల్ అన్న ఒకటే, 12,500 by check, UTI Bank. Next, sold the following items to Ganesh Technologies, sales, Ganesh, కొత్తగా వచ్చింటే ఆన్ ద స్పాట్ చేస్తున్నాను. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ నో పెట్టేస్తాను ఇక్కడ. సో ప్రాసెసర్స్ 7,000. నెక్స్ట్ UPS 5, 2,500. నెక్స్ట్ printers 5, 6,500. దాని కింద ట్యాక్స్ Alt C, duties and taxes, GST, central tax. Total 102,660. 102,660. Next, received checks from Ganesh and TechSavvy. Receipt. సో 25,000 మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. TechSavvy 40,000. UTI Bank. నెక్స్ట్ బోనిఫైడ్ పెరిఫెరల్స్ పర్చేజ్ చేస్తున్నాం. Alt C, Country Creators 37 ఇస్తాను, పూర్తిగా ఇచ్చుకోండి. Accounts, processors 50, $1,100. Hard disk 25, 2,800. Printers 5,100. Total 503,860. తర్వాత పేమెంట్. సో ఓనర్స్ ఎప్పుడు కూడా శాలరీస్ తీసుకోరండి, రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఒక సినిమా తీస్తారు, హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్ అందరూ కూడా శాలరీస్ తీసుకోకుండా రెమ్యునరేషన్ తీసుకుంటారు. బట్ ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళు కూలి తీసుకుంటారు, అంటే శాలరీస్ తీసుకుంటారు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్,
యూటీఐ బ్యాంక్ వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి. మెటీరియల్ బ్యాక్ సైడ్ వెళ్ళండి. $10,966 $10,966 ఇట్లా ఇంకా మంత్ వైజ్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎక్కడైనా డౌట్స్ వస్తాయేమో చూడండి. ఎస్ చెప్తాను. ఆగస్ట్ మంత్లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్ట్ మంత్ ఆగస్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో చూడండి. ప్లీజ్ కన్ఫర్మ్. ఆగస్ట్ మంత్ ఎనీ డౌట్స్? నెంబర్ సెప్టెంబర్ అక్టోబర్లో టుక్ యాన్ అన్సెక్యూర్డ్ లోన్. F6 పర్మిత్ కౌర్ నుంచి మనం డబ్బులు తీసుకుంటాం అప్పుగా. రిసిప్ట్లో ఎంటర్ చేసుకోవాలి. అండర్ గ్రూప్ లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. లోన్స్ అండ్ లైబిలిటీ $5 lakhs. యూటీఐ బ్యాంక్ పేరు వచ్చింది కానీ సండ్రీ క్రియేటర్ తీసుకోకూడదు. అక్కడ మీనింగ్ తెలుసుకోవాలి. లోన్ తీసుకుంటున్నాం. యా నెక్స్ట్ డిస్కౌంట్ వస్తే ఏం చేయాలి? F11లో డిస్కౌంట్ వచ్చిందంటే సో F11కి వెళ్ళి లాస్ట్ ఆప్షన్ యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్. ఈ ఆప్షన్ వేసి పెడితే డిస్కౌంట్ కాలం వస్తుంది. ఇక్కడ ఐటీ పెరిఫెరబుల్స్ ఇక్కడ గణేష్ తీసుకుంటున్నాం. మీరు అది తీసుకోండి. అక్కడ ప్రాసెసర్స్ సో 7,500 దాని పక్కన డిస్కౌంట్ ఇవ్వాలి 5%. ఇలా ఇచ్చుకోవాలి. ఓకే ఈ విధంగా ఇచ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత ట్యాక్స్ ఇవ్వాలి. నవంబర్లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. నవంబర్, డిసెంబర్, ఫ్రీ ఐటమ్స్ వస్తే ఏం చేయాలి? F11కి వెళ్ళి యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్. ఈ ఆప్షన్ వేసి పెడితే ఫార్మాట్ మారిపోతుంది. ఇలా వస్తుంది. ప్రాసెస్ టోటల్ ఇక్కడ 30, యాక్చువల్ వచ్చేసి 30, బట్ 5 ఫ్రీ ఐటమ్స్. బిల్లుడ్ వచ్చేసి 25కి ఇచ్చారు. టోటల్ క్వాంటిటీ 30 బట్ బిల్లు ఇచ్చింది 25గా, అంటే 5 ఐటమ్స్ ఫ్రీ, 5,200 ఎంటర్ చేసుకోవాలి అన్నీ కూడా. డిస్క్ సో 24, 20,
రేట్ వచ్చేసి 3000. ఇలా ఎంటర్ చేసుకొని ట్యాక్స్ ఇవ్వాలి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు మాత్రమే F11లో ఆ ఆప్షన్ ఎస్ పెట్టాలి. అవి లేవు అంటే మళ్ళీ నో పెట్టేయాలి. ఫ్రీ ఐటమ్స్ రాలేదు అంటే మళ్ళీ నో పెట్టేసేయాలి. ఫ్రీ ఐటమ్స్ ఉంటే మాత్రమే బిల్లుడు అండ్ క్వాలిటీ ఆప్షన్ వేసి పెట్టాలి. అవి లేకుంటే నో పెట్టాలి. ఇప్పుడు లేవు, 54లో లేదు, మళ్ళీ ఏం చేయాలి? F11కి వెళ్ళి నో పెట్టేస్తే 2 డిస్కౌంట్ లేదు, అది లేదు, 2 నో పెట్టేయాలి. మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది ట్రాన్సాక్షన్స్, పర్చేజ్. ఇలా అవి ఉంటే మాత్రమే ఆ 2 ఆప్షన్స్ వేసి పెట్టాలి. తర్వాత 56 ఇంట్రెస్ట్ పేడ్ డెబిట్, ఈస్టర్ టెక్ అనేది క్రెడిట్. F7 కంట్రా జర్నల్. డైరెక్ట్ ట్యాక్స్ 3632 వచ్చేసి ఈస్టర్ టెక్ ఉంది. మీరు అది పర్చేజ్ సేవ్ చేసి ఉంటారు, ఆ పర్సన్ ఇచ్చేయండి. F7లో పోస్ట్ చేయాలి. తర్వాత మార్చ్ తర్వాత లాస్ట్లో అడ్జస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ ఒకటే వాట్. Ctrl+C, F7లో పాస్ అయ్యారు అన్ని. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో 18 అంటే 36,000. మ్యాన్సర్ 18,000. జయరామ్ 18. ఇలా ఎంటర్ చేసుకోవాలి. 36. డిప్రిసియేషన్ డెబిట్ చేసి టోటల్ క్రెడిట్ చేయాలి. Ctrl+C. $48,250. Nature 2,500. Motor van, motor vehicle 15,000. Office equipment 5750. Office building 25,000. వచ్చిన ప్రాఫిట్ని ఇద్దరు ఆఫ్ చేసుకోవాలి. ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ 1,05,450 వచ్చింది. Ctrl+N క్యాల్కులేషన్ ఆన్ చేసి 105,415.33/2 చేస్తే ఆఫ్ వస్తుంది. బట్ టోటల్ వాల్యూ ఇక్కడ ఇవ్వాలి 105,415.33. అది 0 అయిపోయి ఆఫ్ పంచుకుంటారు. బట్ మనం అన్ని మంత్స్ చేస్తే వచ్చేస్తుంది మీకు. అన్ని మంత్లు చేయలేదు కాబట్టి నాకు రాలేదు. ఇక్కడ 52,707,665 జయరామ్. ఇలా వచ్చిన ప్రాఫిట్ని ఆఫ్ షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా మనం పార్ట్నర్షిప్ టేబుల్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ మా? యా, అది చేసేయండి. టుమారో మ్యానుఫ్యాక్చరింగ్ చెప్తున్నాం. ఓకే, డన్.